మూడొకటి యాభై సంవత్సరం కానీ నేనైనా కానీ నాకు మాత్రం వెళ్ళి పరీక్షలు చేయమని ఈ వనములు నడుము ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు వేట తలుపుతూ వేళ్ళు దుప్పులు కనుబొత్తులు సింహ శాతులములు మనం వధించినాము. ఇప్పుడు మాత్రము రెండు గొప్పదండి. ఆ యొక్క చెలి మధువారి ఆ యొక్క సూర్యచంద్రరాజు ఇన్నాను కానీ ఆ యొక్క చెలి మానవ కన్యనా దేవత కన్యనా జనకుడు ఎవరు? మీ యొక్క జనకుడైనా కానీ మామకం ఇచ్చింది. మా జనకుడు ఏడా మూడు రాజులైనా మీ యొక్క జనకుడు సిగిరినాయకుడు మా జనకుడు. మీ యొక్క జనకుడే నాకు మేనమామ చెల్లిమని. ఇప్పుడు మాత్రము నువ్వు ఏమి చేయగలవు? ఏమి దొంగతున్నావు? ఏమి చేయగలవు? నీవు నన్ను మేము చేసే పనులు ఏమంటే ఆడం చేస్తున్నాం, షికారులు చేస్తున్నాం. మృగములను కొట్టి షికారు చేసి మాకు తెచ్చి ఇయ్యగలవా? అవును. అభిమానము ప్రేమ ఉండే ప్రతి ప్రేక్షక మహాశయులకి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున వందనం, స్వాగతం, సుస్వాగతం. ఘంటసాల ప్రాంగణం ఈ కళావేదికని ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక కార్యక్రమంతో, కళాత్మక కార్యక్రమంతో, కళా ప్రోగ్రాంతో చేయాలనే ఒక మా సంకల్పంలో భాగంగా
ఇవాటి నుంచి 10 రోజుల పాటు చిందు యక్షగాన కళా మహోత్సవాలని మనం చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిడమర్తి రవి గారు, వారికి స్వాగతం. మనకు తెలుసు పిడమర్తి రవి ఈ పేరు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో ప్రతి రోజు ప్రతి ఛానల్లో ప్రతి మీడియాలో ప్రతి ఉద్యమ జ్వాల వెనుక ఉండి నడిపించిన యువ నాయకుడు. అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు, ఎన్ని దెబ్బలు, ఎన్ని లాఠీ దెబ్బలు, అవి అన్నీ మనకు తెలుసు. ఆ గాయం మరవలేనిది, ఎప్పుడు మర్చిపోదు. తెలంగాణ తల్లి కానీ, తెలంగాణ బిడ్డలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎప్పుడు ఆయన త్యాగాల్ని కానీ, ఆయన చేసిన వీరోచితమైనటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు మర్చిపోరు, ఎట్టిపడుతున్నా మర్చిపోరు. చూసాము, కన్నీళ్లు పెట్టుకున్నాము, నిస్సహాయత, నిశ్చలత, ఏమి చేయలేని నిస్సహాయత. కాకపోతే ఎవరో ఒకరు ముందుకు నడవాలి, ఎవరో ఒకరు అడుగు వేయాలి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందడుగు వేయాలి. ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దద్దరిల్లి గ్రామం మునిపల్లి, జిల్లా నిజామాబాద్. చిందుల సంబంధ గురువు కూడా మా తాతయ్యనే. తెలంగాణ జననీ జనకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ మొదటి కళ, మొదటి అలంకారం, మొదటి రిథం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చిందు యక్షగానం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనిషి ఆదిమ కాలంలో ఉన్నప్పుడు అసలు ఏమాత్రం భాష, నాలెడ్జ్, సంస్కృతి ఏవీ లేని కాలంలో ఆనందం వచ్చినా, ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషమైనా ఏదైనా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చిందు. కాళ్ళని టపటప నేల కొట్టడమే. అదే లక్షణం చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది మనకి. చిన్నపిల్లలు ఏమైనా అల్లరి చేసినప్పుడు, కొంచెం గార్వం చేసినప్పుడు, గార్వం అంటారు మా తెలంగాణలో, ఏం చేస్తారంటే గార్వం అంటారు. గర్వం కాదు, గార్వం. ఆ గార్వం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళని టపటపటప నేల కొడతారు. సో అదంతా కూడా అది చిందు. అక్కడి నుంచి మొదలైన చిందు.
చిందు యక్షగాన కళారూపం. అదేవిధంగా మరి మాకు ఎవరో గురువులు లేరు. తాత ముత్తాతల నుండి పూర్వకాలం నుండి మరి తాతల కానుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి మనమలకు, మనమరాళ్లకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఈ కళారూపం పురుషులే స్త్రీ పాత్రలు వేయడం, వేష ఆభరణాల గురించి మా ఆభరణాలు మేమే తయారు చేసుకోవడం, చెక్క కిరీటాలు చెక్కలతో తయారు చేసుకోవడం. అదే కాకుండా దర్శకులం మేమే, నిర్మాతలం మేమే, గానం మాది, నటన మాదే, అదేవిధంగా ప్రదర్శన మాది. ఇటువంటి కళారూపాలు ఈనాడు మరుగున పడి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సినిమా వీడియో తాకిడీల వల్ల. ఈ కళల్ని అభివృద్ధి చేయడానికి మా భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, మరి ఇటువంటి చిందు యక్షగాన కళారూపము వేదికలపైన, రంగస్థలం పైనే రారాజులం మేము. మా జీవితంలో మాత్రం దుర్భరులం. రాత్రంతా రాజులం, తెల్లారితే బికారులం. భిక్షాటన 6 నెలలు పస్తుంటాము, 6 నెలలు మస్తుగా బ్రతుకుతాము. అంటే 6 నెలలు ప్రదర్శిస్తాము, మిగతా 6 నెలల్లో అర్జన్ల ఇళ్లలో ఉండి. అట్లనే చిందు యక్షగానం గురించి నాకు చాలా తెలిసి, ఎందుకంటే చిన్నప్పుడు మా ఇళ్ళల్లో వీళ్ళు ఆడేవాళ్ళు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చి తింటే అసహించుకునే వాళ్ళం. హైదరాబాద్కి వచ్చినాక తెలిసింది, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బానిస అన్నట్టుగా మేమే బానిసలు అంటే మాకు కూడా బానిసలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినా ఈ చిందు యక్ష గానాన్ని రక్షించుకునే బాధ్యత వాళ్ళ చేత రాజులుగా కీర్తించబడే హరిజనులు మొత్తం కూడా వాళ్ళందరూ కూడా రక్షించుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళే అత్యంత కడు పేదరికంలో జీవిస్తాను. ఈ సందర్భంలో వాళ్ళకే రక్షణ లేని సందర్భంలో వాళ్ళు కూడా రక్షించలేని స్థితిలో ఉన్నారు. అయినా నాకు ఒక అవకాశం ఉంది కాబట్టి చాలా తక్కువ మంది, 1700 మంది మొత్తం కళాకారులు ఉన్నారు. అందులో అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది, 1000 మంది అడుగుతున్నారు. 1000 మంది అందరికీ కూడా ఈ 13-14 ఆర్థిక సంవత్సరానికి కొత్త ఒక బడ్జెట్ వచ్చింది. దాంట్లో అందరికీ లోన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొన్న భువనగిరిలో కూడా మన కళాకారులు కలిసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కళాకారుల ప్రోగ్రాం ఉందని వాళ్ళు కూడా చెప్పింది. మరి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, నాకు తెలుసు వాళ్ళు. అదేవిధంగా వీళ్ళ సంఘం చిందు హక్కుల పోరాట సమితి నాయకుడు కూడా మాతోటే ఉన్నాడు. మీ అందరికీ కూడా అవకాశం వచ్చే విధంగా చూస్తా. అదేవిధంగా చిందు యక్షగానికి సంబంధించినటువంటి లెజెండ్గా ఉన్న చిందుల ఎల్లమ్మ గురించి మీరు చదివినాము. కాదు, నేను ప్రసంగమంటే నీ వాస్తవం అంతా అక్కడ విన్నవిస్తాను. వెళ్ళండి. మా మహారాజు గారు పనిపడ్డారు. ఆ నాటకాలు చెప్పాలంటే మీలాంటి వారితో నేను చెప్పేవాడిని కాదు, రాజుగారితోనే విన్నవించాలి. అంటే నాతో చెప్పకూడదు, మహారాజుతో చెప్పకూడదు. అవునవును. చేసే ఒక మహారాజు, మరి నీవు ఎక్కడైనా మంచి అమ్మాయిని, ఒక అందగత్తెను పెళ్లి చేసుకోవాలని అందహీనురాలను రూపిని పెళ్లి చేసుకున్నావు. అందు గురించి నాకు నవ్వొస్తుంది. మీ మంత్రి మంత్రి చేసిన కథే కదా. అవును. ఈ అందరూ గుడిదాన్ని పెళ్లి చేశాడు కాబట్టి ఇక దీన్ని మన ఊళ్ళో ఉండకూడదు, ఇప్పుడు అడవులు పంపిస్తాడు. ఇది నా యాజ్ఞకరంగా సంతోషంగా ఉందాం. మీరు బయటికి వెళ్ళి ఆ గురువారిని అడిగితే ఏమంటాడు?
ఈ చిన్నటి కార్యానికి మీరు బయటికి వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టినందుకు నువ్వే వెళ్ళి స్వయంగా ఓస యాస ఎవ్రీథింగ్ కరెక్ట్, ప్రతిదీ కరెక్ట్. సో అలాంటి వాటన్నిటికీ నిర్వెత్తు సాక్షిభూతాలు ఈ ఇద్దరు దేశపతి శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు. నిజంగా మంజీరా నుంచి పుట్టిన అద్భుతమైన బిందువులు కాదు సింధువులు, సముద్రాలే. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సముద్రం. ఆ సముద్రాన్ని అంతా ఎట్లంటే ఆ ఒక నది సముద్రం అంటే కొంచెం ఉప్పగా అనిపిస్తుంది కనుక దాంతో పోల్చకుండా నదిలోనే చెప్తాను. ఆ నదులు వాటిని దోసిళ్ళుగా తీసుకున్నాం మేము. నేననగా చాలా మంది నాలాంటి వాళ్ళు స్ఫూర్తి పొందారు, ఉత్తేజం పొందారు, ఉల్లాసాన్ని పొందారు, కర్తవ్య నిర్వహణని పొందారు. సో అందుకని మాకెప్పుడు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న దేశపతి శ్రీనివాస్ గారికి, తర్వాత నందిని సిద్ధారెడ్డి గారికి ఎప్పుడు నేను, మా శాఖ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి నిబద్ధమైన కళాకారుడు అందరూ. సిద్ధారెడ్డి లేడు, అక్షరం లేదు, చదువుకోక ముందటి నుంచి వెన్నంటి నడిపిస్తున్నటువంటిది జానపద కళ. చిన్నప్పుడు కన్నార్పకుండా తెల్లవారులు జరిగినటువంటి నాటకం చూసి నేర్చుకున్నటువంటి జ్ఞానం యూనివర్సిటీలో ఇచ్చినటువంటి జ్ఞానం కంటే చాలా గొప్ప జ్ఞానం అది అని నా భావన. చాలాసార్లు యూనివర్సిటీలో ఒక సంస్కారవంతమైన లేదా సవరించబడినటువంటి జ్ఞానం అక్కడ ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి కళారూపాలు, కళాజ్ఞానం, జానపద విజ్ఞానం అంతా కూడా పల్లెల్లో ఉంది, నాటకాల్లో ఉంది, కళల్లో ఉంది. ఆ కళలకు ప్రతినిధి ఇవాళ చిందు భాగవతం. అట్లాంటి ఒక చిందు భాగవతాన్ని మహాప్రదర్శన కింద వారోత్సవాలు నిర్వహిస్తున్నందుకు భాషా సాంస్కృతిక శాఖను పూర్తిగా నేను అభినందిస్తున్నాను, మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. అది మామిడి హరికృష్ణ ఉండడం వల్లనే సాధ్యమైంది అని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నది దేనికోసం అంటే ఈ కళల్ని కాపాడుకోవడానికి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది దేనికోసం అంటే గ్రామాల్లో మినుకుమంటూ వెలుగుతూ ఊరికి ఉన్నారు. చిందు భాగవతులు ఊరూరికి ఉన్నారు. పైన ఒగ్గు కథ నడుస్తున్నది, ఇక్కడ చిందు భాగవతం నడుస్తున్నది. ఒగ్గు కథ కూడా తెలంగాణ జానపద గ్రామీణ కళకు అద్భుతమైనటువంటి ప్రకటన, అభివ్యక్తి. అట్లనే చిందు భాగవతం కూడా. వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రలు అవుతాయని ఒక సామెత ఉంది. ఇన్నాళ్ళు తెలంగాణ సింహాలు మాట్లాడలేదు కనుక వేటగాళ్ళు చెప్పిన పిట్ట కథలే చరిత్రలుగా చలామణి అయినాయి. ఇప్పుడు తెలంగాణ అనే సింహం మాట్లాడుతున్నారు, అందుకే చరిత్ర మారుతున్నది. కళలకి కాణాచి తెలంగాణ అని మనం అంటే, తెలంగాణ ఏముంది, ఉట్టి నిస్సారమైనటువంటి ప్రాంతం. మీ దగ్గర శాస్త్రీయ సంగీతం కనిపించదు, శాస్త్రీయ నృత్యం కనిపించదు అనే వెక్కిరింతల్ని తాజాగా కూడా భరించాను నేనైతే. ఈ మధ్య కాలంలో కూడా ఒక సమావేశంలో ఒక ఆయన ఇక్కడ తెలంగాణలో సాంస్కృతిక విద్యని పాఠశాల స్థాయి నుంచి ప్రవేశపెట్టాలని మాట్లాడుతున్నప్పుడు అక్కడికి పానకంలో పుడకలాగా వచ్చిన ఒక ఆంధ్ర మిత్రుడు, మరి మీరు శాస్త్రీయ సంగీతాన్ని ఎట్లా నేర్పిస్తారు మా సహాయం లేకుండా, మేము రాకుండా అని అహంకారంతో అన్నప్పుడు, ఇంత అహంకారంతో మీరు నేర్పేది శాస్త్రీయ సంగీతం అయితే ఆ శాస్త్రం వద్దు, ఆ సంగీతం వద్దు అన్న నేను. మాకు ఆ సంగీతాలు ఏమొద్దు, మాకు తెలిసిన సంగీతమే మేము చాలా అనుకుంటామని చెప్పాను నేను. కానీ నిజానికి సిద్ధారెడ్డి గారు తమ పాటలో రాసినట్టు, కలిసేటి సేతుల్ల కన్నీటి పాట, కలిసేటి సేతుల్ల కన్నీటి పాట, చిందుల్ల చిందుల్ల చిగురించే నాట్యం, చిందుల్ల చిందుల్ల చిగురించే నాట్యం, ఒగ్గు మధ్యల దప్పు వాద్య సంగీతం, కళలకే పుట్టుక నా తెలంగాణ, నా తెలంగాణ, పాటగాచిన పట్టు నా తెలంగాణ, నా తెలంగాణ, కళలకే పుట్టుక నా తెలంగాణ, నా తెలంగాణ, పాటగాచిన పట్టు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆయన చాలా చక్కటి ప్రయోగం చేసింది. వాళ్ళు ఇక్కడ అర్జునుడిగా, భీముడిగా, ఒక ప్రతాప సేనుడిగా అనేక పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రదర్శిస్తుంటారు. ఇంతకుముందు హరికృష్ణ గారు చెప్పినట్టు అత్యంత ప్రాచీనమైన కళా విశేషం ఈ
చిందు యక్షగానం కనీసం 2000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది అనుకుంటున్నాను. బాగయ్య గారు చెప్పాలి. యక్షభూమి అనే పిలిచినారట. యక్షులు గొప్ప అంటే పురాణాలలో వాళ్ళు కళలకి ప్రాతినిధ్యం వహించినటువంటి గంధర్వులు సంగీతానికి, యక్షులు నృత్యానికి అని ఉన్నది కదా. అట్లా అటువంటి యక్షులు అనేక మంది ఉన్నటువంటి భూమి కనుక దీన్ని యక్షభూమి అన్న. ఇది యక్షభూమి. పుష్పగుచ్చంతో అలరిస్తారు. ముందుగా నందిని సిద్ధారెడ్డి గారిని పుష్పగుచ్చంతో. ఆ వనితను వివాహము చేసుకున్న సొంతమైపోయింది. అటువంటి ఎంత చందములు కలిగిన ఆ హల్లిరానిది చూడనిది ఈ జన్మ ఉండేమి లేకుమి బాబు. అసలు నీ పేరు ద్రౌపది, మా పట్టణము హస్తినాపురి పట్టణము. మీ భర్త పేరు పేరమ్మా? అమ్మా నాకు పతులు 5 ఉన్నారు.